దళిత యువకుడిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టారని ఆరోపిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. కామయ్యపాలెం గ్రామానికి చెందిన రాజేష్ అగ్రవర్ణానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. వీడి ప్రేమ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో రాజేష్ను అక్రమంగా జైల్లో పెట్టించారని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆ యువకుణ్ణి అక్రమ కేసు నుంచి విడిపించాలని కోరుతున్నారు. లేని ఎడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మూడు పార్టీలతో పాటు నాలుగో పార్టీ కూడా ఎంఆర్పీఎస్ అనుబంధ పార్టీగా నిలబడి గెలిపించే పాత్ర పోషించిన విషయం సామాజికంగా మరి మీడియా పరంగా అందరికీ తెలిసిందే. ఈ రోజున కులం అనేది హెచ్చుతగ్గులు చూపిస్తూ మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన కామయ్యపాలెం యువకుడు మరి రాజేష్ని మరి అనవసరమైన విషయాలు అనవసరమైన కేసులు పెట్టి అతన్ని ఇబ్బందులు పాలు చేసి ఈరోజు జైలుకు పంపించారు. దానికి కారణం ఏంటంటే అగ్రకుల కులానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించాడనే నెపంతో ఆ కులం అనే అమ్మాయికి మరి ఎటువంటి బహిర్గతం కాకుండా అమ్మాయిని కాపాడుకుంటూ అమ్మాయి విషయం బయట రాకుండా ఈ కుర్రోడి మీద దానికి సంబంధిత కేసు కట్టకుండా మరి గంజాయి అనే విషయాన్ని తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్లో ఫోటోలు తీసి అతనికి గంజాయి అమ్ముతున్నాడు అనే నెపం మోపి మరి ఆ కుర్రోడి మీద కేసు కట్టి జైలుకు పంపించిన మరి సూత్రధారి మరి జైలుకు వెళ్ళి ఎస్ఐదని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను, చింతిస్తున్నాం కూడా. మూడు పార్టీలతో పాటు నాలుగో పార్టీ కూడా ఎంఆర్పీఎస్ అనుబంధ పార్టీగా నిలబడి గెలిపించే పాత్ర పోషించిన విషయం సామాజికంగా మరి మీడియా పరంగా అందరికీ తెలిసిందే. ఈ రోజున కులం అనేది హెచ్చుతగ్గులు చూపిస్తూ మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన